హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేసేయండి. నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటండి బాబు, ఈ మధ్య ఎన్ని ఫంక్షన్స్ తగులుతున్నాయో తెలుసా అండి. నేనైతే ఈ మధ్య చాలా ఎక్కువ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఏంటంటే మా ఇంటి దగ్గర వాళ్ళే అనమాట. మ్యారేజ్ అయిపోయింది మొన్న. తర్వాత రిసెప్షన్కి ఏంటంటే వాళ్ళు పిలిచారు. మేమందరం కలిసి వెళ్ళాము. హ్యాపీగా లంచ్ ఎంజాయ్ చేసాము. తర్వాత కొన్ని పిక్స్ అయితే అందరం దిగాం అనమాట. ఈ ఫంక్షన్స్కి వెళ్ళడం కూడా సరదాగా ఉంటుందండి, ఎందుకంటే అందరం కలుస్తాం కదా. ప్రత్యేకించి ఇలా ఫంక్షన్స్ టైంలోనే అందరం కలుస్తాము, ఒక టైం అనేది స్పెండ్ చేస్తాం కదా, చాలా బాగుంటుంది అనమాట. సో సాన్విక చూసారా, పొట్టిది ఫొటోస్ చక్కగా దిగేసింది. తర్వాత అందరం గ్రూప్గా అయితే పిక్స్ దిగాం అనమాట. ఫుడ్ కూడా చాలా బాగా పెట్టారండి. ఎస్విఎన్ లేక్ ప్యాలెస్లోనే అయితే రిసెప్షన్ అయింది. ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట. సో అందరం కలిసి వెళ్ళాం చూసారా. అంటే చాలామంది మిస్ అయిపోయారు, కొంతమంది రాలేదు. వచ్చిన వాళ్ళ వరకు అయితే కొంచెం క్యాప్చర్ చేశాను. మంచిగా అందరం లంచ్ ఎంజాయ్ చేస్తాం హ్యాపీగా. ఇది ఒక మిక్స్డ్ బ్లాగ్ అండి. నేను ఏంటంటే గ్రహణం రోజు తర్వాత ముందు రోజు అన్నీ కలిపి పెట్టేశాను అనమాట. సో మేమందరం చక్కగా ఫోటో తీసుకుంటున్నాం. సాన్విక ఏమో ఎటో చూస్తుంది, దాన్ని పిలుస్తున్నాం అందరమును. అది నార్మల్గా అయితే చాలా మంచి క్యూట్ స్మైల్ ఇస్తుందండి, కానీ నచ్చితేనే అనమాట. మంచిగా అందరినీ చాలా ప్లెజెంట్గా వెల్కమ్ చెప్తుంది అందరికీ. మేమైతే హ్యాపీగా ఫొటోస్ అవి దిగేసి లంచ్ చేసి అయితే ఇంటికి వచ్చేసాం అనమాట. కొన్ని పిక్స్ అయితే అలా దిగేసామండి. ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, ఇలా మనకు ఒక మెమరీస్ అనమాట. మనం ఇలా పిక్స్ దిగామంటే ఈ టైంలోని నెక్స్ట్ ఇయర్ మనం చూసుకుంటే ఈ టైంలో మనం ఇక్కడికి వెళ్ళామని మనకి సడన్గా రీకలెక్ట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ఏంటంటే ఆ రోజు ఈవినింగ్ అయితే మాకు పెద్ద షాకేనండి. మాకు ఏసీ ఆన్ చేసాం, సమ్మర్ కదా ఎండలు ఉండలేకపోతున్నామని. ఆన్ చేయగానే వాటర్ వచ్చేసిందండి. లోపల నుంచి ఫుల్ వాటర్ అయితే వచ్చేసింది అనమాట. చూసారు ఎంత ఉందో మా ఏసీలోని. ఇంత డస్ట్ ఉందిరా బాబు అనుకున్నాము. దానికి తోడు ఇంకోటి ఏంటంటే కందిరీగలు ఉంటాయి కదండి, ఎన్ని పుట్టలు పెట్టాయి తెలుసా అండి. అసలు నేను అది తీద్దాం అనుకున్న వీడియో అయితే మాత్రం ఇంత పుట్టలు పెట్టేసాను అనమాట. పాము పుట్టల్లా అనిపించాయి, చాలా భయం వేసింది చూడగానే. తర్వాత అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఒకేసారి అవి చూసి నేను షాక్ అయిపోయానండి బాబు, చాలా భయం వేస్తుంది. క్లీనింగ్ అంతా అయిపోయింది. తర్వాత ఏంటి నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఏం చేద్దామా అని ఆలోచించాను. తీరా చూస్తే అటుకులు ఉన్నాయన్నమాట. అటుకుల్ని మంచిగా కడిగేసి వాటర్ అంతా స్ట్రెయిన్ చేస్తాను అనమాట. చేసి అందులో క్యారెట్, కీర, తర్వాత ఒకటి పచ్చిమిర్చి వేసి తర్వాత సాల్ట్ కూడా వేసాను అనమాట. ఈ బ్రేక్ఫాస్ట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా మీరు ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది అనమాట. టమ్మీ ఫీల్ అవుతుంది, హెల్దీ వెర్షన్ అనమాట. సో ఇప్పుడు క్యారెట్, కీర, పచ్చిమిర్చి వేసాను కదా, జీలకర్ర పొడి వేసాను. మెయిన్ టేస్ట్ ఎన్హాన్సింగ్ది అవిసె గింజల పొడి అనమాట. అవిసె గింజలు మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ చేసుకొని ఒక 2 స్పూన్స్ వేసుకొని, తర్వాత ఏంటంటే పల్లీలు, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని అవి వేసుకొని, లాస్ట్లోనే పెరుగు వేసుకొని కొత్తిమీర వేసుకొని, తర్వాత కొంచెం చాట్ మసాలా వేసుకొని, అలా మనం కావాలంటే మీకు పులుపు ఇష్టపడితే కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని ఒక్క బౌల్ తిన్నాం అనుకోండి, మనకి టమ్మీ ఫిల్ అయిపోతుంది. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇప్పుడు మనం రెగ్యులర్గా పోహా ఇవన్నీ తింటాం కదండి, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నేను ఇవన్నీ ఓవర్ నైట్ సోక్ చేసేసుకుంటాను. రాజ్మా, తర్వాత కాబూలి చెన్న, నార్మల్ చెన్న, పెసలు, మీకు కావాలంటే మీకు ఏంటి పల్లీలు ఇలాంటివి ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నవి వీటితో అయితే ఒక 5 టైప్స్ మంచిగా సోక్ చేసుకుని ఒక్కొక్క స్పూన్ చాలండి. ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ అనే కాదు, పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా కూడా పెట్టచ్చు. చక్కగా చాట్ లాగా మనం ప్రిపేర్ చేసి బాయిల్ చేసి మన దగ్గర ఏ వెజ్జెస్ ఉంటే అవి యాడ్ చేసుకొని చక్కగా చాట్ మసాలా, లెమన్, టమాటో ఇవన్నీ యాడ్ చేసుకొని తినొచ్చు అనమాట. నేను ఇది వీడియో తీయడం మర్చిపోయానండి. చక్కగా బాయిల్ చేసుకొని హ్యాపీగా తినొచ్చు అనమాట. ఈ మధ్య కొంచెం హెల్తీగా ట్రై చేస్తున్నాను, ఎంతవరకు అవుతుందో చూద్దాము. తర్వాత గ్రహణం అయిపోయింది కదండి. గ్రహణం రోజు నైట్ అయితే నేనేం క్లీన్ చేయలేదు, ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్ అండి మాకు దేవుడిని క్లీన్ చేయడం. సో అందుకని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. చక్కగా అంతా అయిపోయింది. కానీ ఈ దేవుణ్ణి క్లీన్ చేసిన తర్వాత ఎంత అందంగా ఉంటారండి. ఒక 1 మంత్ వరకు చాలా నీట్గా ప్రశాంతంగా ఉంటుంది. అంతా అయిపోయింది అనమాట. తర్వాత ఇది మిక్స్ బ్లాగ్ అని చెప్పాను కదా, మొన్న అయితే చికెన్ జాయింట్ ఫ్రై చేశాను, ఎయిర్ ఫ్రైయర్లో చేశాను.
తర్వాత ఏంటంటే లాస్ట్ క్లిప్ మిస్ అయిపోయిందండి. దాంతోపాటు ఏంటంటే చికెన్ కర్రీ చేశాను, చికెన్ బిర్యానీ కూడా చేశాను. మొత్తం చికెన్ అయిపోయిందనమాట ఆ రోజంతాను. చాలా బాగా వచ్చాయండి రెసిపీస్ అయితే మాత్రం. కానీ అది ఏసీది అయితే మాత్రం నేను నిజంగా షాక్ అయిపోయాను. ఎప్పటికప్పుడు మనం ఏసీ యూజ్ చేసినప్పుడే కాదండి, మనం వింటర్లో కూడా ఒకసారి సర్వీసింగ్ చేయించుకొని ఉంచుకోవాలన్నమాట. మాకు మొన్నది మంచిగా ఎక్స్పీరియన్స్ అయిందనమాట. ఇలాంటి విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పాములు కూడా పుట్టలు పడతాయట ఆ క్లీన్ చేసే పర్సన్ చెప్పారండి. ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించుకుంటూ ఉండాలన్నమాట, లేకపోతే ఇలాంటివి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అతను క్లీన్ చేస్తున్నాడు మాత్రం నేను షాక్ అయితే అయ్యానండి నిజంగానే. మాకు అస్సలు డస్ట్ వచ్చే ఛాన్సే లేదండి, కానీ ఇంత డస్ట్ ఎలా ఉందో నాకు అర్థం కాలేదు అసలు అనమాట. సో ఇప్పటికప్పుడు మనం ఏసీని అయితే జనరల్ సర్వీసింగ్ చేయించాలి. మేము ఏంటంటే జెట్ క్లీన్ చేయించుకున్నాం, ఎందుకంటే కందరీలు అన్ని పుట్టలు పెట్టి. సో ఇక్కడ తనతోనే వీడియో చూసి మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను.